Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is union. Okay, so structure union same, both are same, but only difference is the maximum size. The size of union is equal to the size of union will be the size of maximum of data members. Maximum of data members. So structure is a collection of user-defined data type. Similarly, union is also user-defined data type. The only difference is మన స్ట్రక్చర్ తీసుకుంటే the size of a structure is equal to the size of the all the members of a data members. But ఇక్కడ the maximum size of a data member ఎంతైతే ఉంటుందో ఆ సైజ్ అవుతుంది, ఆ యూనియన్ యొక్క సైజ్. నెక్స్ట్ this maximum size will be shared by all data members. All data members. సేమ్ అదే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో అది ఆల్ డేటా మెంబర్స్కి షేర్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. So alt F yes, alt F A. So file name is union.c. ఓకే, ఇక్కడ యూనియన్ డిఫైన్ చేయడానికి యూనియన్ అనే కీవర్డ్ యూనియన్ నేమ్ ఎనీ నేమ్ ఇచ్చుకోవచ్చు, యూఎన్ఐ అని ఇస్తున్నాను. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ సెమీకోలన్ ఇస్ మ్యాండేటరీ. సో మనం ఇక్కడ ఇంట్ ఏ క్యార్ సిహెచ్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో యాక్చువల్గా మనకి ఒకవేళ ఇది స్ట్రక్చర్ అయితే మనకి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? 3 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో కంటిన్యూస్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఇంటీజర్ సైజ్ ఎంత? 2 bytes. క్యారెక్టర్ సైజ్ 1 byte. ఓకే, వేరియబుల్ నేమ్ ఏ, వేరియబుల్ నేమ్ సిహెచ్, సమ్. సో వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలి. మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ యూనియన్ నేమ్ సమ్ యూ, ఇక్కడ మనకి మెమరీ అలొకేట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుందంటే the size of a union. So the size of union is equal to the size of the maximum size of a data members. మనకి ఇంటీజర్ సైజ్ ఎంత? 2 bytes. క్యారెక్టర్ సైజ్ ఎంత? 1 byte. ఇందులో మ్యాక్సిమం ఎంత? 2 bytes. ఇక్కడ మనకి 2 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో 2 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఇక్కడ వేరియబుల్ నేమ్ యూ. ఓకే, ఇందులో ఉన్న 2 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. ఇది ఫస్ట్ బైట్. సో సైజ్ 500 తీసుకుంటే ఇది నెక్స్ట్ బైట్ 501. సో ఇప్పుడు నేను u.a ఇంటీజర్ ఎలా యాక్సెస్ చేస్తాం? u.a అంటే ఇంటీజర్ వాల్యూ వస్తుంది, u.ch అంటే క్యారెక్టర్ వాల్యూ వస్తుంది. అవి వాల్యూస్ ప్రింట్ చేస్తే మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి ఇనిషియల్గా. ఇక్కడ printf /n సో %d ఇంటీజర్ ఇస్తున్నాను. సో int is equal to %d, char is equal to %d అంటే ASCII వాల్యూ వస్తుంది, %c అంటే క్యారెక్టర్ వస్తుంది. %d తీసుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం? ch.a యూనియన్ నేమ్ ఏంటి? ఇక్కడ వేరియబుల్ నేమ్ u.a u.ch. ఇక మనకి మెమరీ అనేది అలొకేట్ అయింది. 2 bytes ఆఫ్ మెమరీ. ఇది ఫస్ట్ బైట్, ఇది సెకండ్ బైట్. ఇనిషియల్ ఏ వాల్యూస్ అంటే మనకి సమ్ గార్బేజ్ వాల్యూస్ వస్తాయి.
సో కాబట్టి పర్సంటేజ్ డీలోకి సమ్ గార్బేజ్ వాల్యూ, నెక్స్ట్ ఈ పర్సంటేజ్ డీలోకి సమ్ గార్బేజ్ వాల్యూ, ఈ కోడ్ రన్ చేస్తే గార్బేజ్ వాల్యూ. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో ఇంటీజర్ గార్బేజ్ వాల్యూ -28,000, క్యారెక్టర్ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఈస్ ఓకే. మనం ఇక్కడ u డాట్ ch ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 511 అని అసైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి a అనేది ఏ టైప్ ఇంటీజర్ కాబట్టి 511 అనేది 2 బైట్స్లో స్టోర్ అవుతుంది. 511ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 0 0 0 0 0 0 0. ఓకే, మనం ఇక్కడ ch.a అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ వస్తుంది. అలా కాకుండా u.a అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ వస్తుంది ఇంటీజర్ కాబట్టి. అది మన u.ch అంటే క్యారెక్టర్ సైజ్ ఎంత 1 బైట్ కాబట్టి 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది వస్తుంది. మనం ఇక్కడ వాల్యూని యాక్సెస్ చేద్దాం. u.a అంటే 511 వస్తుంది. u.ch అంటే ఫస్ట్ బైట్. ఈ వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుంది? -1కి ఈక్వల్ అవుతుంది. ఆల్ వన్స్ ఆర్, ఇది లాస్ట్ డిజిట్ రిప్రజెంట్ ద సైన్, అది నెగిటివ్ నెంబర్. ఇవి 2's కాంప్లిమెంట్ ఫామ్లో ఉంటాయి. దీన్ని 2's కాంప్లిమెంట్లో కన్వర్ట్ చేస్తే జీరోస్ వన్స్లోకి, వన్స్ని జీరోలో కన్వర్ట్ చేయాలి. వన్స్ని జీరోలో కన్వర్ట్ చేస్తే అలా జీరోస్ ప్లస్ 1 యాడ్ చేయాలి. అంటే వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుంది? -1కి ఈక్వల్ అవుతుంది. printf /n int is equal to %d, char is equal to %d, comma u.a u.ch. సో ఇక్కడ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ u.a అంటే వాల్యూ ఎంత వస్తుంది? 511 వస్తుంది. u.ch అంటే ఫస్ట్ బైట్ వాల్యూ ఎంత? -1. So 511 -1 is the output. So alt F9, yes, control F9, alt F5. So ఇక్కడ అవుట్పుట్ వస్తుంది మనకి 511 -1. ఇది 511 is the output. So next one is u.ch is equal to 10 అని అసైన్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనం మోడిఫై చేసే వాల్యూ 10 అనే వాల్యూ u.ch అనేది ఏ టైపు? క్యారెక్టర్. సో క్యారెక్టర్ సైజ్ ఎంత? 1 బైట్ కాబట్టి మనం చేంజ్ చేసే వాల్యూ ఈ 1 బైట్లో స్టోర్ అవుతుంది. అంటే వాల్యూ రీప్లేస్ అయిపోయి 10ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 10 1 0 1 0 10 రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ 0 0 0. నేను వాల్యూ యాక్సెస్ చేసేటప్పుడు u.ch అంటే ఫస్ట్ బైట్ 10 వస్తుంది. u.a అంటే ఈ టోటల్ డేటా, ఇది 256 ప్లస్ 10 266 వస్తుంది. సో ఏ వాల్యూ 266, u.ch వాల్యూ 10. సో మనకి యూనియన్ సైజ్ ఇస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ డేటా మెంబర్స్. రిమైనింగ్ ఈ డేటా అనేది ఆల్ డేటా మెంబర్కి షేర్ అవుతుంది. printf /n so int is equal to %d, char is equal to %d, comma u.a comma u.ch. So alt F9, yes, control F9, alt F5. చూడండి ఇక్కడ 2 this is the 10, this is the 266. అదే మనం ఒకవేళ
మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ యూనియన్ ప్లేస్లో స్ట్రక్ట్ అని తీసుకున్నాం ఉంటుంది. 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ మనం ఇక్కడ ch.a అని ఇస్తే u.a అని ఇస్తే a అని 511 అనేది బైనరీ ఫామ్లో ఇక్కడ స్టోర్ అవుతుంది. ch ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ మనం ch వాల్యూ చేంజ్ చేస్తాం కదా, ఆ 10 వాల్యూ వస్తుంది. నేను ఇక్కడ u.a అంటే 511 వస్తుంది, u.ch అంటే 10 వస్తుంది. ఒకసారి చేంజ్ చేద్దాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో జస్ట్ యూనియన్ ప్లేస్లో స్ట్రక్ట్ అని పెడుతున్నాను అంతే. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. సో ఆల్ట్ F9 ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా స్ట్రక్ట్ అని ఇవ్వాలి. స్ట్రక్ట్ ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఆల్ట్ F5. సో ఇక్కడ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ int.a అంటే 511, ఇది ch and garbage value 511, and that is the difference between structure and union. So still you have any doubts, please refer once again. Thank you for watching.